తిరుమల స్వామివారి ఉదంతంలో నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట మీద కమిట్ అయ్యి ఉన్నాను. అది లడ్డు అపవిత్రం చేసినటువంటి వాడు ఎవడినైనా సరే అరెస్ట్ చేయాలి, జైల్లో పడేయాలి, ఉరి తీసినా తప్పులేదు. ఎందుకంటే కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు గాయపరుస్తున్నటువంటి ఉదంతం అన్నటువంటిది. అదే సందర్భంలో ల్యాబ్ రిపోర్ట్ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ కార్యాలయం రిలీజ్ చేయడం తప్పు. ముందు ఈవో వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పి ఆ తర్వాతన జంతు వ్యర్థాలు అన్నటువంటి చంద్రబాబు గారు చెప్పాక ఈవో గారు అదే వైఖరి చెప్పడం అన్నటువంటిది అనుమానాలకు తావిచ్చే అంశం. అందుకనే అది సిబిఐ దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. అలా కాకపోతే కనుక ఇది కేవలం రాజకీయ పరంగానే మిగిలిపోతుంది. సెంటిమెంట్స్, హర్ట్ అయిన సెంటిమెంట్లు పుంజుకోవడం అనేటటువంటి దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు ఇది ఒక ఎత్తు. రెండవ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కావాల్సిన ఇందులో ఈ వ్యాఖ్యల సందర్భంగా రెండు తప్పులు జరుగుతున్నాయి. ఒకటి, వైవి ఏది దర్యాప్తుని సిట్తో చేయించడం అనేటటువంటిది కరెక్ట్ కాదు, ఇది ఒక తప్పు. రెండవ తప్పు ఏంటయ్యా అంటే, వైవి సుబ్బారెడ్డిని విమర్శించడంలో తప్పేం లేదు, చైర్మన్గా ఉండి నువ్వేం చేసావు అన్నటువంటిది, లేదా నా ట్రస్ట్ బోర్డుని నిందించడంలో కూడా తప్పలేదు. కానీ అందులో కీలకమైనటువంటిది వైవి సుబ్బారెడ్డి భార్య క్రిస్టియన్ బైబిల్ పట్టుకు తిరుగుతుందని. అది చంద్రబాబు గారికి ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆవిడ పక్కా హిందూ, ఏ స్థాయిలో అంటే రోజు గోపూజ చేసేటటువంటి మనిషి. అట్లాగే వైవి సుబ్బారెడ్డి కూడా గోపూజ చేసినే బయటకు వస్తారు. ఆయన వాళ్ళిద్దరూ పక్కాగా హిందువులు, పక్కాగా భక్తులు. కాబట్టి అదేదో రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చినట్టుంది, క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్.